Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission open. నెల్లూరు జిల్లాలో జరిగే మహానాడు కార్యక్రమాలను రద్దు చేసింది టీడీపీ అధిష్టానం. నెల్లూరులో 3 రోజుల పాటు జరిగే మహానాడు కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసింది. హైబ్రిడ్ విధానంలో నిర్వహించాలని పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. పొదుపు చర్యల్లో భాగంగా సీఎం చంద్రబాబు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆన్లైన్ లో మహానాడు జరపాలంటూ ఇప్పుడు వర్చువల్ గా మహానాడు కార్యక్రమం జరగబోతోంది. ఈ మేరకు చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. 27, 28న పార్టీ సెంట్రల్ ఆఫీస్ లో మహానాడు కార్యక్రమ నిర్వహణ ఉండబోతోంది. ఎన్టీఆర్ భవన్ లో స్టేజ్ ఏర్పాటు చేసి ఆన్లైన్ లో నిర్వహించబోతున్నారు. ఇక ఏపీ వ్యాప్తంగా 1845 కస్టర్లలో స్క్రీన్లు ఏర్పాటు చేయబోతున్నారు. ఎన్టీఆర్ భవన్ నుంచి పాల్గొననున్నారు ఇక పాలిట్ బ్యూరో సభ్యులు. ఇక ఈ రకంగా కూడా పెట్రోల్ డీజిల్ విషయంలో కూడా ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయం, కూటమి ప్రభుత్వం కూడా ఈ పొదుపులో ఇప్పటికే కాన్వాయ్లను కట్ చేయడం జరిగింది. వర్చువల్ గా వర్క్లు కానీ వీటన్నిటిని కూడా ప్రోత్సహించడం జరిగింది. ఇక మహానాడు ఈసారి ఇంకా అట్టహాసంగా నెల్లూరులో చేయబోయేటువంటి ఈ మహానాన్ని ఇంకా అట్టహాసంగా చేయాలని అనుకున్నది. కానీ ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి పొదుపు మంత్రాన్ని పాటిస్తూ కూడా వర్చువల్ గా ఈ కార్యక్రమాన్ని ఇక చంద్రబాబు నాయుడు టెక్నాలజీ పరంగా కూడా ఆయన ఎప్పుడు ముందుంటారు. ఇక ఈ కార్యక్రమాన్ని వర్చువల్ గా స్క్రీన్లు ఏర్పాటు చేసి చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అడిగి తెలుసుకుందాం. ఎస్ మల్లికార్జున్, ఈసారి మహానాడు చాలా అట్టహాసంగా జరపాలని చెప్పి భావించారు. అయినప్పటికీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా టెక్నాలజీని వాడుకొని ఈ మహానాడు అనేది కూడా వర్చువల్ గా నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి మహానాడు గురించి? తెలుగుదేశం పార్టీలో కూడా మహానాడు అన్నది చాలా పెద్ద కార్యక్రమంగా మనం చెప్పుకోవచ్చు. చాలా రోజులుగా దాదాపుగా వారం రోజుల పాటు కూడా అట్టహాసంగా కార్యకర్తల సమక్షంగా కూడా పార్టీ సీనియర్ నేతలతో కూడా ఈ మహానాడు కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ గత కొద్ది సంవత్సరాలుగా కూడా నిర్వహిస్తుందని మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం మనం చూసుకుంటే నెల్లూరు జిల్లాలో ఈ నెల ఏదైతే 27, 28 తారీఖుల్లో కూడా మహానాడిని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి జరుగుతున్న మహానాడిగా మనం చూడాలి. ఎందుకంటే 3 పార్టీలకు కూడా ఇక్కడ పార్టీషన్ ఉంటుంది కాబట్టి అందరూ ఒక అవకాశం ఉంటుంది పొలిటికల్ సభ్యులు. అంటే ఈ నేపథ్యంలో కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నటువంటి పిలుపు మేరకు పూర్తిస్థల మహానాడును రద్దు చేసిందని చెప్పవచ్చు. టీడీపీ అధిష్టానం పూర్తిస్థానం ఏదైతే మంగళగిరిలో ఉన్నటువంటి కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి కూడా వర్చువల్ గా ఈ మహానాడు నిర్వహించాలని చెప్పి కూడా ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. కేవలం పార్టీ సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో పొలిటికల్ సభ్యులు కావచ్చు, ఇతర ముఖ్య నేతలు మాత్రమే అక్కడ పూర్తిస్థల ఎన్టీఆర్ భవన్ లో ఆవిడ పార్టీ కార్యాలయం నుంచి కూడా అక్కడ కూర్చొని మిగతా వారు వర్చువల్ గా నియోజకవర్గ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, అందరూ కూడా ఆన్లైన్ విధానం ద్వారా హైబ్రిడ్ విధానం ద్వారా వాళ్ళు హాజరయ్యే విధంగా ఇక్కడ నుంచి చంద్రబాబు నాయుడు డైరెక్ట్ గా మాట్లాడడం, నేతలు మాట్లాడడం, ఈ కార్యక్రమాలను నిర్వహించాలని చెప్పేసి కూడా ఒక నిర్ణయం చేస్తున్నారు. ముఖ్యంగా మనం చూసుకుంటే ప్రస్తుతం ఇంధన సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు పశ్చిమాసం జరుగుతున్న యుద్ధం కారణంగా కూడా మనకు అక్కడి నుంచి రావాల్సినటువంటి ఇంధనం సరిగ్గా రాకపోవడం, ఈ నేపథ్యంలో కూడా అందరూ పొద్దు మాత్రం పాటించాలని చెప్పి ఇప్పటికే ప్రధానంతరం కూడా అందరికీ కూడా అంటే అన్ని రాష్ట్రాలకు కూడా ఒక ఆదేశాలు జారీ చేశారని చెప్పి అయితే ఈ నేపథ్యంలో ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు మహానాడు అంటే చాలా పెద్ద ఎత్తున అక్కడ జన సమీకరణ జరగాలి, వాహనాలు కావచ్చు, ఆ డీజిల్ కావచ్చు చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ క్రమంలో చాలా పెద్దగా ఒక పండగల ఈ టీడీపీ జరుపుకుంటుంది. కాబట్టి ఈ క్రమంలో ఈ కార్యక్రమాన్ని రద్దు చేయడం వల్ల కూడా మనకు ఇంధనం పొద్దు చేసేట్లు అవుతుందని చెప్పి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు కూడా చంద్రబాబు నాయుడు ఎంతో పరిశాత్మకంగా తను జరిపినటువంటి పండుగ ఏదైతే ఉందో దాన్ని వాయిదా వేసి పూర్తిగా రద్దు చేసి వర్చువల్ విధానం అంటే ఆన్లైన్ విధానంలో కూడా టెక్నాలజీ పరంగా ఎప్పుడు చంద్రబాబు నాయుడు అన్ని విధాలుగా ముందు పోతుంటారు. విజన్ 2020 దాంతో కూడా ఆన్లైన్ లో జరపడం వీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఈ క్రమంలో కూడా ఈరోజు ఈ మహానాడు కార్యక్రమాన్ని కూడా వర్చువల్ విధానంలో హైబ్రిడ్ విధానంలో జరపడానికి నిర్ణయం తీసుకున్నారు. పూర్తి స్థాయిలో 28 తారీఖుల్లోనే ఏదైతే మంగళగిరిలో ఉన్నటువంటి టీడీపీ ప్రధాన కార్యాలయం ఏదైతుందో ఆ కార్యాలయం వేదిక నుంచి కూడా ఈ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాడు. పూర్తి స్థాయిలో అందరి ముఖ్యమంత్రులకు కూడా ఆదేశాలు ఇచ్చారు. కానీ ఏపీ ముఖ్యమంత్రి ఒక అడుగు ముందుకేసి తన వెహికల్స్ తగ్గించడంతో పాటుగా అదేవిధంగా మహానాడు నిర్వహణలో కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారనే చెప్పవచ్చు. ఎస్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ మల్లికార్జున్. ఇక లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత జరగబోయేటువంటిది ఈ ఫస్ట్ టైం ఈ మహానాడు జరుగుతుంది. ఇక ఈ కార్యక్రమంలో లోకేష్ చాలా హైలైట్ అవుతారు, అట్టహాసంగా కూడా కార్యకర్తల మధ్య జరుగుతుంది అని అనుకున్నారు. కానీ 3 రోజుల పాటు జరిగే నెల్లూరులో జరగాలి అని చెప్పి ఈ కార్యక్రమానికి ఒక ప్లాన్ ను కూడా రూపొందించిన స్టేజ్ ఇవన్నీ కూడా డిసైడ్ అయిపోయిన తర్వాత ఇక దేశ పరిస్థితుల దృష్ట్యా కూటమి ప్రభుత్వం కూడా పొదుపు మంత్రాన్ని ఫాలో అవుతూ ప్రధాని ఇచ్చినటువంటి సూచనలు నడుచుకుంటూ కూడా ఈ విధంగా వర్చువల్ గా నడిపే విధంగా, ఎందుకంటే ఎక్కువ మంది ఒకవేళ కనుక మహానాడు జరిపితే కార్యకర్తల్ని వీళ్ళందరినీ కూడా బస్సులో తరలించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పెట్రోల్ డీజిల్ ఆదా చేయాల్సిన దిశలో కొనసాగాలి. కాబట్టి ఇంకా అందుకని చెప్పి కూడా
వీటన్నిటిని కూడా ఆపటం జరిగింది. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ భవన్ లోనే ఒక స్టేజ్ ని ఏర్పాటు చేసి అక్కడే పాలిట్ బ్యూరో సభ్యులు ఇందులో పాల్గొంటారు. వర్చువల్ గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 1845 క్లస్టర్లను ఏర్పాటు చేశారు, క్లస్టర్ స్క్రీన్స్ ని. ఇక అక్కడ ప్రత్యక్ష ప్రసారంగా కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షించనున్నారు అందరూ.